ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సెలువుకు మీరు దగ్గరగా ఉన్నారా, దూరముగా ఉన్నారా అన్న అంశాన్ని మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు. యేసు క్రీస్తుతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలు సిలువేయబడ్డారు. ఒకడు ఎడమ వైపున, మరొకడు కుడివైపున ఉన్నారు. వారిలో మొదటి దొంగ యేసు క్రీస్తును దూషిస్తూ, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుము అని చెప్తాడు. కానీ రెండో వాడు వానిని గద్దించి, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు కదరా, ఎందుకు అలా మాట్లాడతావు? దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన సిలువ వేయబడ్డాడు అంటే ఈయన ఏ తప్పిదము చేయలేదు కదా అనే మాటలు, ఒక దొంగను గద్దిస్తూ మాట్లాడిన మాటలు మనం అక్కడ గమనిస్తాం. ఇచ్చట మనం చూస్తున్న వారు ఇద్దరూ దొంగలే, ఒకే రకమైన నేరం చేసిన వారే, సమాన శిక్షకు లోనైన వారే. ఇద్దరూ కూడా యేసయ్య ప్రక్కనే ఉన్నారు, ఇద్దరూ మాట్లాడుతున్నారు. కానీ వారి మాటలు బట్టి మొదటివాడు క్రీస్తుకు దూరమైన వాడుగాను, రెండో వాడు తన నిజస్థితిని చూసుకొని నేను పాపిని అని గమనించి మనకి శిక్ష తగినదే, ఈయన ఏ దోషము చేయలేదని ఒప్పుకుంటున్నాడు. చాలా మంది క్రైస్తవులు మేము దేవుని బిడలమని చెప్పుకుంటున్నారు, కానీ వారికి రక్షణ అనుభవం లేదు, వారి పాప జీవితం గూర్చిన గ్రహింపు లేదు, అసలు రక్షకునితో పని లేని వారుగా జీవిస్తున్నారు. భయంకరమైన క్రియలు చేస్తూ నీచపు మాటలు పలుకుతూ ఉన్నారు. వారి హృదయం నిండా ఇతరుల దూషించే మాటలే ఉన్నాయి. అటు కార్యాలు చేయవారు రక్షణ లేనివారు, దేవునికి దూరస్తులు అనే విషయాన్ని గమనించాలి. పాపం చేసే ప్రతి వ్యక్తికి దేవునికి దూరమే. చర్చికి వస్తున్నారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు, కానీ వారి క్రియలలో మార్పు లేదు, రక్షించబడిన అనుభవం లేదు. నువ్వు దూరస్తుడివే. రెండో దొంగ తను పాపిని అని గ్రహించుకున్నాడు. యేసయ్యకు ఒక రాజ్యం ఉన్నదని ఒప్పుకున్నాడు. తనకున్న సిలువ శిక్ష తన దోషానికి కరెక్టే అని అంగీకరించాడు. తప్పు తెలుసుకొని, యేసయ్యా, యేసు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. ఎంతటి లోతైన ప్రార్థన చేశాడో చూసారా? తన యథార్థపు పాపపు ఒప్పుకోలు ద్వారా నిజంగా తన నిజస్థితిని ఒప్పుకున్నాడు. క్రీస్తు హృదయానికి దగ్గరగా అయ్యాడు. ఎంత ఘోరమైన పాపి నిమిషంలో ప్రభుకి దగ్గర అయ్యాడు చూసారా? ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యేసయ్యకి దగ్గరగానే ఉన్నాడు, కానీ హృదయం అంతా దూరంగా ఉంది. ఈరోజు యేసయ్యకి దగ్గరగా ఉన్నాను అని చెప్పుకుంటూ దూరంగా ఉన్నావా? యేసయ్యకి నిజంగానే దగ్గరగా జీవిస్తున్నావా? యేసయ్య అన్నాడు, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నారు. మరి మీరు ఈ మార్నింగ్ యేసయ్యకి దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా? నిజంగా మీ పాపాలు గనక మీరు ఒప్పుకుంటే, నిజంగా మీ నిజస్థితిని ఒప్పుకుంటే, దబాయించకుండా లేదా చెప్పిన వ్యక్తి మీద ఎదురు తిరగకుండా, మీ నిజస్థితిని, మీ హృదయ పరిస్థితిని కనుక నిజంగా ఒప్పుకుంటే, మీ తప్పుని, మీ యొక్క పాపాన్ని ఒప్పుకుంటే, నిజంగా ఈ ఉదయమే యేసయ్యకి దగ్గరగా వస్తున్నారు మీరు. లేదు, వస్తున్నాం, యేసయ్యకి దగ్గరగా ఉన్నామనుకుంటూ కొన్ని మైళ్ళు దూరంలో దేవునికి, ప్రభుకు దూరంగా ఉన్నారేమో. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనములో ప్రజలు అంటారు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వారు నా ఎడల చూపే భయభక్తులు మానవుల విధులు బట్టి నేర్చుకునేవి
లాగా ఉన్నాయి. భక్తి దైవికమైనది, భయముతో కూడినది. దైవ భయం ఉన్నప్పుడు ఎవ్వరూ పాపం చేయలేరు. మానవులు లోక క్రమం బట్టి నేర్చుకునేది దైవభక్తి అనబడదు. హృదయం లోపల నుండి వచ్చే క్రమమే భక్తి అవుద్ది. నోటి మాటలతో వచ్చేది భక్తి కాదు. హృదయంలో నుండి వచ్చేదే క్రమమైన భక్తి. ఊరికే పెదాలతో దేవుణ్ణి స్తుతి 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 లేక దేవునికి మహిమ కలుగును గాక పెదాలతో వచ్చేది కాదు. అది నేను పరలోక రాజ్యం చేర్చదు. ఎవరో వినాలని దేవునికి స్తోత్రం అంటాం, ప్రక్క వాళ్ళు వినాలని, లేదా ఎదటి వాళ్ళు కూడా క్రిస్టియనే గనక, క్రైస్తవుడే గనక, లేదా మన ఎదుటున్న ఒక దైవ సేవకుడులా కనబడుతున్నాడు, నన్ను నేను రుజువు చేసుకోవాలి అని తన ప్రక్క నుంచి వెళ్తా దేవుడు పాట పాడుకుంటా, లేదా వాళ్ళు వినాలని దేవునికి స్తోత్రం కలుగును గాక, లేదా వాళ్ళ ముందు పాటలు పాడటం, వాళ్ళ ముందు బైబిల్ చదవటం, ఇవన్నీ నోట్లోంచి వచ్చేవి. దానివల్ల లాభం లేదు. ఒకవేళ అలా చేస్తే ప్రభుకి అస్సలు ఇష్టం కాదు. అస్సలు ప్రభుకి వేషధారులు అంటే, కపటమైన భక్తి అంటే, షో భక్తి అంటే అసలు ఆయనకి ఇష్టం ఉండదు. కనుక నువ్వు ఇవన్నీ చేసిన దేవునికి దూరమే. లూకాసువార్త 15:13 చిన్న కుమారుడు కొన్ని దినాలైన తర్వాత సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు వెళ్ళిపోయాడు. తన ఆస్తి అంతటిని దుర్వ్యాపారం పాడు చేసుకున్నాడు. ఇతడు ఒక జమీందారు కొడుకు. అతడు తండ్రికి చాలా చాలా దూరంగా ఉన్నాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. ఆకలితో ఇబ్బంది పడ్డాడు. పందుల దొడ్డులో పనికి కుదిరాడు. పందులు పొట్టు తినడానికి కూడా వెనకాడలేదు. తండ్రి ఇంటికి దూరమైన వారి పరిస్థితి అలాగే ఉంటుంది. సంఘానికి దూరమైన, తండ్రికి దూరమైన, ఓ సేవకుడికి దూరమైన పరిస్థితి చూసారా? ఆత్మీయమైన తండ్రికి దూరమైన, అక్కడ మనం చూస్తే భౌతికమైన తండ్రికి దూరమయ్యాడు. ప్రియ దేవుని బిడలారా, మత్తయి సువార్త 14:23 నుండి 28 వరకు యేసయ్య శిష్యులు నది అద్దరికి వెళ్ళడానికి బయలుదేరి గిన్నె సరుతూ ఆ దోణిలో ప్రయాణం చేస్తున్నారు అవతలొడ్డుకు వెళ్ళాలని. అప్పుడు గొప్ప తుఫాను రేగింది. దోణి అలల వలన కొట్టబడింది. శిష్యులు కల్లోలు పడి మునిగిపోదామని భయపడ్డారు. అందులో యేసయ్య తన శిష్యుల యొద్దకు వెళ్ళి నేల మీద నడుస్తున్నారు. అది చూచిన శిష్యులు భూతం 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 అని కేకలు వేశారు. ఏ వ్యక్తి జీవితమైనా క్రీస్తుకు దూరం అయితే, ధరినున్న క్రీస్తుకు దూరం అయితే ఇదే పరిస్థితి. ఇంటిలో గాని, సంఘంలో గాని, హృదయంలో గాని తుఫానులే వస్తాయి. ఏ మాత్రం నెమ్మది ఉండదు క్రీస్తుకు గనక దూరం అవుతే. ఆయన ఒడ్డునున్నాడు, మీరు సముద్రంలో ఉన్నారు. మీకు ఆయనకి చాలా గ్యాప్ ఉంది. అందుకే ఈ మధ్య గ్యాప్లో ఆ తుఫాన్ రేగింది, గాలులు ఇసిరాయి, సముద్రం రేగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికి మన పరిస్థితి ప్రభుకు దూరం అవుతే ప్రభువును పట్టుకొని కూడా భూతం, దయ్యం అనే చెప్పే స్థితి వచ్చేస్తుంది. కనుక యేసయ్యకి సమీపంగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను తెలియచేస్తున్నా. ఒకప్పుడు మీరు దూరస్తులు. పౌలు గారు అంటాడు ఎఫెసీ 2:12 ఒకప్పుడు దూరస్తులు, కానీ నిజంగా ఈ రోజున యేసుక్రీస్తు రక్తం వల్ల సమీపస్తులయ్యారు అంటాడు. నిజంగా ఒకప్పుడు మనం అన్యులు, పాపం ద్వారా దూరస్తులయ్యాం, విగ్రహారాధకులుగా దూరంగా ఉన్నాం. నిజంగా యేసయ్య రక్తం మన యేసయ్యకి దగ్గరగా చేర్చింది. కనుక నేనేమంటాను అంటే, పెదాలతో దగ్గర అవ్వద్దు, హృదయములో జరిగే పరివర్తన లేదా రూపాంతరాన్ని బట్టి ప్రభువుకు దగ్గరగా జీవించాలి. ఇద్దరు దొంగలు యేసయ్యకి దగ్గరగానే ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని మనం పరిశీలిస్తే దగ్గర ఉన్నట్లుగా ఉన్నాడు కానీ చాలా దూరంగా ఉన్నాడు. మరో దొంగ యేసయ్యకి బాగా దగ్గరగా ఉన్నాడు. అందుకే ప్రభు అన్నారు, నువ్వు నాతో కూడా ఆ పరదేశంలో నీ ఉంటావు. యేసయ్యా, నీతో నేను పరదేశంలో ఉండాలి అంటే ప్రభు ఇప్పుడే నాతో కూడా నీవు ఉంటావు అని చెప్పారు. అంటే ఎంత దగ్గరగా ఉన్నాడో. కనుక ఈరోజు నువ్వు భక్తి చేస్తున్నావు కానీ ఎన్నాళ్ళు ప్రార్థన, పాటలు క్రమముగా దేవునికి ఇవ్వటం, కానీ నీ హృదయం దూరంగా ఉందేమో, క్రియలేమో దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ ఆచారాలు, క్రమాలు అలా వద్దు. మన హృదయము, మనము ప్రభుకి ఏది ఇష్టం, ఎలా నడవాలి, ఎలా నేనుంటే ఆయనకి ఇష్టం గమనించండి. ప్రభువుకు దగ్గరగా జీవించండి. సర్వశక్తి కలిగిన తండ్రి,
ఈ ఉదయకాలం ముందు ఇద్దరు దొంగలు. ఒక దొంగ తన హృదయ స్థితిని, నిజస్థితిని ఒప్పుకున్నాడు. అప్పుడే నిజంగా మీకు దగ్గర అయ్యాడు. ఈరోజు దగ్గరమయ్యామని చెప్పుకుంటూ దూరంగా ఉంటున్నామేమో, మమ్మల్ని మేము మోసం చేసుకుంటున్నామేమో. అలాగును కాకుండా ప్రతి పాపమును ఒప్పుకొని మీకు దగ్గరగా జీవించగలిగిన, మీతో ఉండగలిగిన భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని, మా అందరికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా ఉంటే పరిస్థితులు ఎలా వచ్చాయో కూడా మీరు జ్ఞాపకం చేశారు. నిజంగా యేసయ్య శిష్యులు యేసయ్యకి దూరంగా ఉంటే సముద్రం ఎలా రేగిందో, మీరు మాకు దూరం అయితే తప్పిపోయిన కుమారుడు పరిస్థితే, మీరు మాకు దూరం అవుతే శిష్యుల పరిస్థితే. ధోని మీదకి, అలాగే ఇంటి మీదకి సమస్యలు, కష్టాలు కనుక మీకు దూరంగా ఎన్నడూ మేము ఉండకూడదు. మీకు ఇష్టమైన మార్గంలో మేము నడవడానికి కృప దయచేయండి. మీకు ఆయాస్కరమైనవి మా జీవితంలో నుండి విడిపించి మీకు సమీపంగా జీవించగలిగిన కృప దయచేయండి. ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి వారి ప్రయాణాలు ఆస్వాదించండి. అనుకున్నవన్నీ కూడా మేలు చేయండి. మరలా ఈ రోజు నుంచి ఈ వారమంతా కూడా అయ్యా, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి చదువులు, వారు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ప్రభు దీవించునుగాక. ఈరోజు మీకు ఈ మాటలు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. లైక్ బటన్ నొక్కండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.